42 ఏళ్ల సినిమా ప్రయాణం. 35 ఏళ్ళు జీవిత సహచరితో పెద్ద అద్భుతమైన ప్రయాణం. సినిమాలు, జీవితం రెండిటిని దగ్గరగా చూసుకునే ఒక వ్యక్తి ఇప్పటికీ సినిమాల్లో అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. నిన్న కాక మొన్న రిలీజ్ అయిన 'యాత్ర 2' సినిమాలో అతన్ని చూసి, అతని నటన చూసి నిజంగా పొగడలేకుండా ఉండలేకపోయాం. అతనే ద గ్రేట్ యాక్టర్ శుభలేఖ సుధాకర్ గారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కనబడగానే ఏదో ఒక వేరియేషన్ ఉంటుంది, ఏదో ఒక అద్భుతం జరగబోతుంది, ఏదో ఒక మంచి నటుడుగా ఉన్నాడు అని చెప్పేసి మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. అదే ఆయన అదృష్టం, ప్రేక్షకుల అదృష్టం. ఇకపోతే ఈ పర్టికులర్ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, 'యాత్ర 2' అనే ఒక సినిమాలో ఆయన అద్భుతంగా నటించారు. అందుకే ఆ రెడ్డి గారిని పలకరించకుండా ఉండలేకపోతున్నాను. అందుకే ఆయన్ని పిలిపించుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రెడ్డి గారు. సుధాకర్ శుభలేఖ సుధాకర్ గారు ఇప్పటి నుంచి రెడ్డి గారు అవుతారేమో. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చూసినాక, మీ సినిమా చూసారా సార్? లేదు, చూడాలి సార్. సినిమా మొత్తంలో ఒక 3-4 సార్లైనా మీ సీన్స్ అప్పుడు ఒక ఆలోచన కలుగుతుంది. అరే అప్పుడు ఇలా జరిగిందా, ఈయన అలా చెప్పుంటారా, ఎవరై ఉంటారు ఇతను అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ సార్ ప్రతిసారి. మిగతా అన్ని క్యారెక్టర్ని, ఆ టైంలో ఉన్న పర్టికులర్ క్యారెక్టర్స్ని అహ్మద్ పటేల్ అయి ఉండొచ్చు, అర్జున్ సింగ్ అయి ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ అయి ఉండొచ్చు, మదియాష్కి గౌడ్ అయి ఉండొచ్చు, ఇలా అందరినీ గుర్తుపట్టాం. కానీ శుభలేఖ సుధాకర్ చేసిన క్యారెక్టర్ మాత్రం మధ్య మధ్యలో రెడ్డి అని వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరు సార్ మీరు ఆ క్యారెక్టర్? నాకే తెలియదు. మరి మీకు తెలియకుండా అంత బాగా ఎలా చేశారు? లేదు, దాంట్లో ఏంటంటే ఈ కథనం చెప్తూ పాత్ర గురించి చెప్తున్నప్పుడు డైరెక్టర్ గారు ఏం చేశారని చెప్పారంటే, నేను 4-5 పాత్రల్ని మిక్స్ చేసి ఒక క్యారెక్టర్ కింద చేస్తున్నానండి. అండ్ వారి ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినట్టే, అంటే ఒక్కొక్క సన్నివేశానికి ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఒకటి ఏంటంటే ఆ క్యారెక్టర్ రిజిస్టర్ అవ్వదు, సన్నివేశం రిజిస్టర్ అవ్వదు. సో 4 క్యారెక్టర్స్ కలిపి ఒక క్యారెక్టర్ని చేసి ఆ క్యారెక్టర్ 4-5 సన్నివేశాలని చెప్తే క్యారెక్టర్ గుర్తుంటుంది, సన్నివేశం కూడా గుర్తుంటుంది అన్న ఉద్దేశంతో 4-5 క్యారెక్టర్స్ని మిక్స్ చేసి మీ క్యారెక్టర్ని పెడుతున్నానండి. మొత్తానికి వాళ్ళు కడపోళ్ళు సార్ అనగానే నిజంగా కడపోళ్ళ నిజంగా ఎవరినైతే మాత్రం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు సార్. అంటే వాళ్ళు మడమ తిప్పని తనాన్ని, వాళ్ళు నిజాయితీగా ఉంటారనే ఒక విషయాన్ని, చాలా మొండిగా ఉంటారు, చాలా గట్టిగా ఉంటారనే వాదనని మీ వాయిస్తో చెప్పడం వల్ల దాని బేస్ వాల్యూ పెరిగింది అనుకుంటున్నాను. బేసిక్గా అంటే డైరెక్టర్ గారు ఈజ్ ఫ్రమ్ దట్ ప్లేస్ ఇట్సెల్ఫ్. సో మీరన్నట్టు వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా ఉంటారు అన్నది ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. అంటే ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ ఒక పర్సన్తో అని కాదు, బేసిక్లీ ఆ జిల్లా వాళ్ళు అలా ఉంటారని. అందుకనే వారు అంత అద్భుతంగా రాసుకున్నారని. అండ్ నేను ఎప్పుడు ఆ షూట్ చేస్తున్నప్పుడు కూడా నాకు అవి ఎందుకు అది పొగడతా అన్న భావన కలిగేది కాదు నాకు. అంటే ఒక మనిషిలోంచి వచ్చిన అనుభవం వారు అక్కడే ఉండడం వల్ల ఆయన మాట్లాడుతుంటే, సార్ నీళ్ళకి ఎంతో కష్టపడ్డాం సార్ మేము, అలాంటిది ఏంటి ప్రయాణం నీళ్లు లేకపోయినా మేము అలవాటైపోయింది అండి. నేను మరి నీళ్లు లేకుండా అలవాటు చేసుకోవడం అన్నది సామాన్య విషయం కాదు. సో అదేంటంటే తెలిసి తెలియకుండా ఏమైపోతుంటే మీలోని ఒక సంకల్పం అనండి, దృఢ సంకల్పం అనండి, ఒక దాన్ని ఏమంటారు, ఒక భావన, అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అంటే దాన్ని ఏంటి గుండెని రాయి చేసుకుంటారు అంటారు చూసారా, అలా అయిపోతారు, అలా అలవాటైపోయారు. సో అందుకనే ఏమాత్రం మీరు ఆ పాత్రకు కానీ ఆ సినిమాకి కానీ ఏమైనా క్రెడిట్ ఇస్తే 100% డైరెక్టర్ గారు. He has written it beautifully. నిజంగానే నేను ఒక రాశాను రివ్యూకి సంబంధించిన, నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, మీరు ఒకళ్ళని పొగడాలి, ఒకళ్ళ వైపు నుంచి తీసుకొని మాట్లాడాలన్నప్పుడు వేరే వాళ్ళని తిట్టని అవసరం లేదు. మీ పాయింట్ మీరు చాలా గట్టిగా చెప్పొచ్చు అనే పాయింట్ నాకు బాగా నచ్చింది. నేను అది రాసినప్పుడు కూడా చాలామంది మీడియా ఫ్రెండ్స్ కూడా ఆ ఒక్క పాయింట్ నేను రాసినందుకు నన్ను చాలామంది అప్రిషియేట్ చేశారు. కరెక్ట్. ఇప్పుడు ప్రపంచంలో అండి ఎక్కడ పుట్టినా ఈ ప్రపంచంలో, అది ఆడైనా మగైనా, నవరసాలు అన్నది కామన్ అండి, లేకుండా ఎవరు ఉంటారు. కరెక్ట్. పాళ్ళు మారుతూ ఉంటాయి,
నేను పాటించే సూత్రం కూడా ఏంటంటే, ఈ ప్రపంచంలో నన్ను చూసి అందరికీ నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. నచ్చలేదు అనుకో, తప్పేం లేదు, ఫైన్ ఎనఫ్ సార్. ఇది అక్కడి నుంచి ఏంటంటే నేను ప్రయత్నించేది ఏంటంటే వారి చేత కూడా మంచివాడు అనిపించుకోవడానికి ప్రయత్నిస్తాను. అంటే అవుట్ ఆఫ్ ద వే అని కాదు, అంతే. లీవ్ హిమ్ ఆఫ్. ఈ సినిమా మొత్తం మీరు పొగుడుకుంది అంటే మీరు ఒక వ్యక్తి గురించి చెప్తా వచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి. వ్యక్తిగతంగా ఆయన గురించి మీకేం తెలుసు? లేదు, నాకు అవన్నీ అంటే జస్ట్ పేపర్లో వాటిలో చూడడం తప్పించి ఐ హ్యావ్ నెవర్ మెట్ హిమ్ అండి. ఐ హ్యావ్ నెవర్ మెట్ హిమ్. అండ్ ఇప్పుడు నేను చెప్తున్న డైలాగుల్ని ఒకసారి నెమరేసుకుంటుంటే బయట వారు ఇది మన మీడియాలో కానీ పేపర్లో వీ కెన్ కోరిలేట్ దట్ ఈస్ అ వెరీ టఫ్ పర్సన్. ఆయన జర్నీ దీంట్లోనే ఐ హ్యావ్ నెవర్ మెట్ హిమ్ ఎట్ ఆల్. బట్ తెలిసిన వాళ్ళందరూ దే సే ఈస్ అ వెరీ నైస్ పర్సన్. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు చెడ్డవాళ్ళు కారు సార్, ఎవ్రీ వన్ ఈజ్ బ్యూటిఫుల్. అయితే ఆ మంచి చెడు అన్నది ఏంటంటే మనం ఎలా తీసుకుంటాం, మన అవసరాన్ని బట్టి మారిపోతుంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. నేను నేర్చుకున్న పాఠం 63 ఏళ్ల వయసులో నేను నేర్చుకున్న పాఠం అది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా సహాయం అనేది ఎవరెవరికైనా చేసినా కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సహాయం చేయలేదనుకోండి, వాడికి చెడ్డవాడిని నేను. సహాయం చేసేవాడు కాదు, వాడు ఎక్స్పెక్ట్ చేసింది చేయలేదని సరే యూఆర్ అ బ్యాడ్ మ్యాన్. లేదు, ఇవాళ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇవ్వలేదు అనుకోండి, ఈ విల్ అగైన్ గో బ్యాక్ అండ్ సే దట్ అయిపోయిందండి. యాత్ర గురించి ఆఖరి క్వశ్చన్ సార్ ఇది. యాత్ర గురించి, యాత్ర సినిమా గురించి, ఈ జర్నీలో మీరు ఇన్ని 200 సినిమాల్లో నేర్చుకోలేనిది ఏమన్నా నేర్చుకున్నారా? ఎక్కడన్నా ఇది ఇట్లా కాదేమో, ఇట్లా ఏమో అని అనిపించిన సందర్భం ఏదైనా? అంటే ఇప్పుడు ఊహ అన్నది ఏంటంటేనండి ప్రతి వ్యక్తికి ఉంది. నేను ఇమాజిన్ చేసినట్టు మీరు చేయరు. ఇప్పుడు మనకి దీనికి సింపుల్గా చెప్పాలంటే ఒక పుస్తకం చదువుతున్నాం. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పేజీలో చదువుతున్నప్పుడు నా ఊహాగానంలో వేరేగా ఉంటుంది, మీ ఊహాగానంలో వేరేలా ఉంటుంది. ఇది దిస్ ఇస్ సత్యం, దీన్ని ఎవరు కాదని. అలాగే ఇలాంటి సందర్భాలు సినిమాలకి సంబంధించిన విషయాలకు వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. సో ఇది రైటా ఇది రాంగా అని మనం చెప్పలేం. ఎందుకంటే వీ ఆర్ నాట్ ది వాట్ యు కాల్ పీపుల్ ప్రజెంట్ అట్ దట్ టైం. ఇప్పుడు నన్నే అడిగారు అనుకోండి, పలానా వారి గురించి చెప్పండి అంటే నేను వారి గురించి నేను డిస్క్రైబ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, నేను ఊహించుకుని నా ఆలోచన శక్తికి నా ఐక్యూ లెవెల్కి నేను వారి గురించి చెప్తాను. మీకు వేరే దృష్టి ఉంటుంది. సో ఇట్ డజంట్ సింక్ ఎట్ ఆల్. ఇట్ డజంట్ సింక్. ఇట్ ఈస్ సినిమా ఇస్ అ స్టోరీ అండి. ఇట్స్ అ స్టోరీ. ఇప్పుడు హీరో విలన్, హీరో చాలా కష్టాలు పడుతుంటాడు, విలన్ ఏమో చాలా గొప్ప లైఫ్ డీల్. లాస్ట్కి వచ్చేసరికి హీరో విన్స్ ది విలన్. ఇది మనం అన్ని సినిమాలు ఇది జరిగిందా ఇది అంటే మనం చెప్పలేం. మంచివాళ్ళు ఎవరైనా అంత కష్టాలు పడుతున్నారు, లేదు మంచివాళ్ళు కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో దిస్ ఇస్ లైఫ్ అన్నది ఏంటంటే హౌ యూ టేక్ ఇట్ అండి, హౌ యూ అనలైజ్ ఇట్. నచ్చిన వాళ్ళకి ఓలా ఉంటుంది, నచ్చని వాళ్ళకి ఓలా ఉంటుంది, అంతే. యాత్ర 2 సినిమాలో వాట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ సార్? 2 రోజులు పనిచేశారు సుమారు. నేను 8 days అండి. 8 days? 8 అంతే. కానీ మీరు త్రూ అవుట్ సినిమా ప్లానింగ్ వాస్ వెరీ గుడ్ అండి. నేను యాక్చువల్లీ నా మాక్సిమం వర్క్ అంతా ఇక్కడే మన పాకాయత్ కాదండి, మన కోటి ఉమెన్స్ కాలేజ్. కోటి ఉమెన్స్ కాలేజ్ అక్కడే ఆఫీస్ కానీ అక్కడే దాన్ని సెటప్ చేశారు, అక్కడే చేసేసామండి. సో మై వర్క్ ఈజ్ ఇది. ఆ లాస్ట్ మాత్రం వాయిస్ ఓవర్ వచ్చి అక్కడ వెళ్ళి దండం పెట్టుకుంటాను, అదొక్కటి అక్కడికి పులివెందులు వెళ్ళి చేశాను. పులివెందులు వెళ్ళి చేశారు. సూపర్ సార్. శుభలేఖ సుధాకర్ గారు ఇన్ని సినిమాలు చేస్తున్నా సరే రెమ్యునరేషన్ పెంచేశారా పెంచలేదో తెలియదు, ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉన్నారో లేదో తెలియదు. మొన్న ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా ఈ సినిమా తర్వాత శుభలేఖ సుధాకర్ గారికి ఫుల్ సినిమాలు వస్తాయంటే అబ్బాయి అలా ఏమి రావండి, ఎందుకంటే ఆయన ఒక స్మూత్ పర్సనాలిటీ, ఇండస్ట్రీలో అలా ఉంటే వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి అన్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటో?
ఇప్పుడు సినిమాలు రావాలని రఫ్గా తయారవ్వక్కర్లే కదా. సినిమాలు వచ్చినా అంటే బేసిక్ ఏంటంటే ఆ వ్యక్తిని కానీ నా మనస్తత్వం కాదు, నా పద్ధతిని అవన్నీ పక్కన పెట్టేసింది. అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ వాళ్ళు అనుకున్న క్యారెక్టర్స్కి నేను సూట్ అవుతానా లేదా, విల్ ఐ డూ జస్టిస్ ఆర్ నాట్. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు డూ జస్టిస్ వాళ్ళు నాకు సినిమాలు ఇవ్వచ్చు. మహి రాఘవ్ గారు ఏ సినిమా చూసి మీకు సినిమా ఇచ్చింది? అది నాకు తెలియదండి. ఆయన ఎవరు అడిగిండాల్సింది, నేను అడగలేదు. సార్ ఈసారి నుంచి నిజంగా ప్లీజ్ మాలాంటి వాళ్ళ కోసం మీ ఏ పర్ఫార్మెన్స్ చూసి ఆ డైరెక్టర్ మీకు సినిమా ఐ డోంట్ నో అండి, ఐ డోంట్ నో. బట్ ఆయన అంతటా ఆయన నన్ను సెలెక్ట్ చేశారా లేకపోతే వారు అసోసియేట్ రవి గారు అని ఉన్నారు, వారు చెప్పడం వల్ల జరిగిందని నాకు తెలియదండి. బట్ అండ్ నేనంటే వర్క్ వచ్చిన వెంటనే నేను ఆ వర్క్ని ఎలా చేద్దాం, దాని మీద ఏంటి ఏంటి ఇదే ఆలోచన ఉంటుంది. కానీ మీరు అన్నట్టు నేను అడగను మీరు ఏ సినిమా చూసి ఇచ్చారండి. ఎలా ఉంటారు సార్ అలా సాత్వికంగా, అలా నా పని నేను చేసుకుని పోదాం, ఎందుకు అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యూరియాసిటీ ఎందుకు ఉండదు సుబ్లక్ సుధాకర్కి? అంటే ప్రపంచాన్ని చూశానండి, నా తోటి కళాకారులు వీళ్ళందరితో చూశాను. చాలా రేర్గా ఏమైపోతుందంటే మన ముందు వచ్చి మంచి చెడు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. మన ముందు నచ్చినా నచ్చపోయినా ప్లస్సే మాట్లాడతాం, బట్ మన వెనకాలే మైనస్లన్నీ మాట్లాడుతూ ఉంటాను. ఇది విని జీవితంలో ఇలా ఉండకూడదు అనేది ఫస్ట్ నేర్చుకున్నాను. 1. 2, నాకు ఇంకా బాధ్యతని పెంచేసింది బికాస్ ఆఫ్ సార్. ఆ కుటుంబానికి నేను బంధుత్వం అవడం. ఎందుకంటే నేను ఏమి చేసినా తప్పనండి రైట్ అనండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వారి పేర్లు అవుతారు. సో ఆ పేరుని వారిని కాపాడవలసిన బాధ్యత నాకుంది. నెక్స్ట్ అదే బాధ్యత శైలమ్మకుంది. అందుకని వారిద్దరి పేర్లను నేను కాపాడాల్సిన బాధ్యత నాది. సో ఈ ప్రయాణం ఇలా వెళ్ళిపోతూ అది అలవాటు అయిపోయేసి దట్ బికమ్స్ ఎ హ్యాబిట్ అయిపోయేసి దట్ బికమ్స్ యువర్ పర్సనాలిటీ. అంతే. సుధాకర్ గారు 100 కోట్లు సంపాదించేశారు. సంపాదించుంటే బాగుండేది. ఎలా ఉంది సార్? హౌ ఈజ్ లైఫ్? గుడ్ అండి. ఫైనాన్షియల్లీ కంఫర్టబుల్. ఐఎమ్ కంఫర్టబుల్. నాకు కావాల్సింది కోరుకుని నేను కొనుక్కుంటున్నాను, తింటున్నాను. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి కావాల్సింది భోజనం పెట్టగలుగుతున్నాను. ఇంకా దానికన్నా కావాల్సింది నెక్స్ట్ ఇంకొంది మా అబ్బాయి, వాడి జీవితం వాడు చూసుకుంటాడు. అంతే. మీ అబ్బాయి ఇప్పటి వరకు ఏ సినిమా చూసి మిమ్మల్ని అప్రిషియేట్ ఏది అప్రిషియేట్ చేయలేదు. ఎందుకు సార్? వాడి బుక్స్లో నేను పడలేదు నాకు నిజంగా. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ ఇందాలు దీనికి కరెక్ట్గా నేను ఇప్పుడు కనెక్ట్ చేసుకోగలుగుతాను. నాకు ఎక్కువ సినిమాలు రావట్లేదు అనుకోవడానికి ఎందుకంటే మా అబ్బాయినే నేను ఇంప్రెస్ చేయలేకపోతున్నాను. సో ఇప్పుడు మా అబ్బాయినే నేను ఇంప్రెస్ చేయకపోయినప్పుడు మీలాంటి వాళ్ళు యాజ్ అన్ అవుట్ సైడర్ నేను ఇంప్రెస్ చేయలేను కదా. అది మమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తాను. ఎందుకంటే మసూదా టైంలో మనం అప్పుడు కలిసాం. మసూదా టైంలో యు డిడ్ ఫెంటాస్టిక్. దానిలో అయితే అసలు నాకైతే మీరు అసలు ముస్లిం క్యారెక్టర్లో యాజ్ ఎ బ్రాహ్మిన్ మీరు మాట్లాడకూడదు కులాలు మతాలు, అంటే మీకు ఈ ఆచారాలన్నీ తెలిసిన వాళ్ళు అసలు ఆచారంలోకి వెళ్ళిపోయి దూరిపోయి మీరు చేసిన విధానానికి నేను అది పాత్ర ఎప్పుడైతే అది కోరుకుంటుందో దట్ ఈస్ వాట్ యాక్టర్స్ అనేది యూ హ్యావ్ టు బీ దట్. మేక్ బిలీవ్ అంటారు చూస్తుంటే యూ హ్యావ్ టు బీ. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు మసూదా సినిమా గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కానీ సాయి కిరణ్ గారు కానీ లేకపోతే అలాగే మన యాత్ర మహివీరావు వీళ్ళందరూ సార్ దేర్ బేసిక్ వర్క్ ఆర్ వాట్ ఈస్ రైటింగ్ అండి అక్కడే అయిపోతుంది. నాకు అక్కడ కూడా వారితో పనిచేస్తున్నప్పుడు కూడా సాయి మసూదా నాకు ఎప్పుడో సీన్స్ ఇచ్చేశారు. ఒక్క సీన్లో ఒక్క డైలాగ్ కూడా మార్చలే. దే వర్ వెరీ క్లియర్ ఇన్ వాట్ దే వాంట్, వాట్ టు షూట్, ఏం కావాలి, ఎంత కావాలి, ఎలా కావాలి. అలాగే ఈయన దగ్గర కూడా ఐ హావ్ సీన్ దే వెరీ క్లియర్. సార్ మీ లైఫ్లో బెస్ట్ 10 మూవీస్ చెప్పాలంటే ఏం చెప్తారు సార్? నా ఫస్ట్ సినిమా శుభలేఖ, రెండు జల సీత, మంత్రి గారి వేంకుడు, స్వాతి, దెన్ కమ్స్ నిర్ణయం, శివ, చిత్రం బడారే విచిత్రం, లేడీస్ టైలర్, సితారా,
తర్వాత వెంకటేష్ గారి సినిమా ఒకటి ఉందండి, దాంట్లో సౌందర్య గారి బ్రదర్గా యాక్ట్ చేస్తాను. వరుసగా పెళ్లి చేసుకున్నా సంథింగ్ లేదా వరుసగా అది ఒకే దీంతో ఉంటాయి వరుసగా 4-5 సినిమాలు. బాలు గారు కూడా చేసినట్టు సార్ సార్ వెంకటేష్ గారి ఫాదర్ అదే ఆ సినిమా, దాంట్లో కూడా ఒక మంచి సన్నివేశం ఉంది. అలాగే ఒక మూగ పాత్ర అన్వేషణ ఉన్నాయండి. ఇలా చెప్పుకుంటే ఇవన్నీ ఏంటి, ఇది దీనన్నిటితో పాటు నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ బట్ సినిమా ఆడలేదు వాస్ గౌతమి. మంచి సినిమా అది. అలాగే ఇంకో సినిమా మనం థియేటర్లో కన్నా టెలివిజన్లోకి వచ్చిన తర్వాత చాలా పాపులర్ అయింది, వెరీ వెరీ ప్రాక్టికల్ ఫిల్మ్ ఆ నలుగురు. ఇప్పుడు నా టాపిక్ కూడా మీరు ఎందుకు చెప్తున్నారంటే ఆ నలుగురు రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు. దట్స్ ద పాయింట్. వండర్ఫుల్ ఫిలిం. దానిలో ఎమోషన్ కానీ ప్రాక్టికల్ ఫిలిం. అది ఏం జరుగుతుంది అంటే ఒక మనిషి చనిపోయిన తాలూకా తర్వాత ఎవరెవరు మిగులుతున్నారు మనతో, ఇదే మన జీవితం అని చెప్పి ఒక అద్భుతమైన సినిమా. అండ్ తర్వాత అన్నీ అండి, నేను ఆ ప్రాక్టికల్ ఫిలిం ఎందుకంటానంటే ప్రతి తల్లి తండ్రి అండి వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. మీరు ప్రపంచంలో ఎక్కడ మాట్లాడినండి ఏ తల్లైనా తండ్రి అయినా నేను పడిన కష్టాలు నా పిల్లల్ని పడకూడదు అనుకుంటారు అని దానికోసం వాళ్ళు సాక్రిఫైస్లు చేస్తుంటారు. అది తప్పు కాదు, అది తప్పు కాదు. బట్ నాకు బాగా అనుభవం అనండి, నేర్చుకున్నానండి ఏంటంటే మనం ఆ సాక్రిఫైస్లు చేసేటప్పుడు పిల్లలకి చెప్పాలి. కరెక్ట్. దాని వెనకాల ఉన్న కష్టం ఏంటో తెలియాలి. అది చెప్పకపోతే అది చాలా ఈజీగా ఉండి దట్ ఈస్ వై లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నాకు ఈ పెన్ కావాలంటే కొనిచ్చేస్తాం, ఈ పెన్ కావాలంటే ఇంకోటి, అది కొనిచ్చే స్తోమత లేనప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళ దృష్టిలో ఏమైపోతుంది, పిల్లలు చూసాను అడిగాను నాన్న కొని ఇవ్వలేదు అనుకుంటారు. నాన్న ఎందుకు కొని ఇవ్వలేదు అని వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది, వాళ్ళు తండ్రి అయినప్పుడు. కరెక్ట్. అప్పటిదాకా తెలియదు. సార్ ఈ టాపిక్లో అనవసరంగా ఇంటరప్ట్ చేస్తున్నాను కానీ నా క్వశ్చన్ యాక్చువల్లీ ఇది కాదు, బట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మీ అబ్బాయి, వాడికి పెళ్లి చేయాలండి. అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే మా ఇంట్లో గత 9 సంవత్సరాలుగా ఎవరో ఒకరు కాలం చేస్తూ వచ్చారు. సో మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే అమ్మాయి ఉంటే ఆ సంవత్సరంలో పెళ్లి చేయొచ్చు, అబ్బాయి అయితే వెయిట్ చేయాలన్నమాట. సో అలాగా అయ్యి ఆఖరికి రీసెంట్గా మా అమ్మగారి సంవత్సరకం పూర్తయిందన్నమాట. ఇప్పుడే చూస్తున్నాం వాడికి. అది దానికి ఒక రీజన్ ఉంది, ప్రాక్టికాలిటీ. ఇది ఇప్పుడు కాదు, సార్ ఉన్నప్పుడే అడిగేవారు. వాడు అనుకోకుండా వరుసగా అలా జరిగిపోతుంది. ఆయన కూడా ఎన్నో 2-3 సార్లు ఏంట్రా అనేది పెట్టి పోస్ట్పోన్ అయిపోతుంది అనేసి ఇప్పుడు చూస్తున్నాం. నమ్ముతారా సార్ ఇవన్నీ? ఇప్పుడు నమ్మకం అంటే 9 సంవత్సరాలు అనేది ఇట్స్ అ బిగ్ పీరియడ్. ఇట్ ఈస్ అండి. ఐల్ టెల్ యూ, ఏదైనా ఒకటండి, మనకేంటంటే ఒక్కసారి మన మనస్సులో ఒక ఆలోచన పడిపోయింది అనుకోండి, దానికి మీరు వ్యతిరేకంగా వెళ్ళి ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్ పర్వాలేదు అనుకోండి, పొరపాటున ఏదైనా కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, ఇది కొడుతూ ఉంటుంది. ఇది ఎందుకు చేసావు అని. సో ఇవన్నీ ఏంటంటే ఈ బిలీఫ్స్ అన్నది ఏంటంటేనండి మన మీద ఆధారపడి ఉంది. మనం నిజంగా మనస్ఫూర్తిగా వాడిని తీసుకుంటున్నామా, వదిలేస్తున్నామా? వదిలేసామనుకోండి గొడవలే. బట్ దీనికి వదిలేసేటప్పుడు ఏంటంటే ఇద్దరూ ఆ మాట మీదే ఉండాలి. కరెక్ట్. రెండు వైపులు వాళ్ళు కాదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్. ఇప్పుడు హస్బెండ్కి ఆ పట్టింపులు లేదనుకోండి, తను కూడా అలాగే ఉండాలి. ఇది వైఫ్కి పట్టింపు లేదనుకోండి, హస్బెండ్ కూడా అలాగే. వీళ్ళిద్దరికి ఇలా ఉన్నా కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న తల్లి తండ్రి వాళ్ళకు ఉండాలి. సో ఇంతమంది దీని మీద, ఎందుకంటే ఇది ఎక్కడైనా జరిగిందంటే ఎవ్రీవన్ అప్పుడు చెప్పాము దట్ విల్ బి ప్రోబింగ్ వై అని. అండ్ ఎనీథింగ్ నేను నమ్మేది 100% రాసి ఉండాలి. కరెక్ట్. అంతే. అంటే ఏదైనా లవ్ స్టోరీ ఉందా మీ అబ్బాయికి? లేదండి. అవి కూడా అడిగారా? వెరీ క్లియర్. వాడు హీస్ వెరీ క్లోజ్ టు శైల. వాళ్ళిద్దరూ దే ఆర్ మోర్ దెన్ సన్ అండ్ మదర్, దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వాడు ఏ విషయం అయినా కూడా హీ సిట్స్ విత్ హర్ అండ్ టాక్స్ టు హర్.
అది కూడా కానీ చాలా అందగాడట, చాలా లేవి నార్మల్ లైక్ ఎనీ అదర్ బాడీ అంతే. ఇవాళ మీరు తెలుసో తెలియక ఇవాళ February 14th అవును మనం కలగటం వాలంటైన్స్ డే. అవును. మా మేడం శైలజ గారు మీకైతే ఎన్ని గిఫ్ట్లు తెచ్చారో, ఎన్నిసార్లు మీకు ఇష్టమైన మందు బాటిల్స్ తెచ్చారో నాకు తెలుసు. మీరు మా మేడంకి ఏమి ఇచ్చారు February 14th వాలంటైన్స్ డే సందర్భంగా? తనకి ఒక రోజేనండి, ఓన్లీ ఒక రోజ్ ఇస్తాను. తనకి రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. రోజ్ అంతే అంతే. రోజ్ ఫ్లవర్స్ అంటే ఇష్టం, శైలజ గారు అంటే ఇష్టం కాబట్టి రెండింటిని ముడేస్తారు. లే మోర్ దెన్ ఇష్టం అని కానీ మీరు టు బి వెరీ ఫ్రాంక్, తనంటే గౌరవం అండి నాకు. బికాస్ ఇష్టానికి గౌరవానికి చాలా తేడా ఉందండి. నన్ను లాట్ ఆఫ్ పీపుల్కి పాస్ వారంటే మీకు లవ్ అండి. నో, ఇట్స్ అ రెస్పెక్ట్. లవ్ ఈజ్ డిఫరెంట్, రెస్పెక్ట్ ఈజ్ డిఫరెంట్. లవ్ అంటే పొజిటివ్నెస్, రెస్పెక్ట్ అంటే గౌరవం. వారి 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 పద్ధతి, వారి ప్రవర్తన, వారి మాట తీరు, ఇవన్నీ ఐ రెస్పెక్ట్ అ లాట్ అనమాట. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, నా అలాగా పెరిగిన వాళ్ళు అంటే కొంతమంది సమాజంలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లైక్ టామ్ అండ్ జెర్రీ టైప్లో ఉంటుంది మాది. అంటే మీరు అందులోనే మేము ఆనందాన్ని, బాధని, చాలా మంది చెప్తారు అదే లైఫ్ అండి, అది ఉండాలి అనేసి. బట్ ఒక్కసారి ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే, నా బేసిక్ మెంటాలిటీ ఏంటంటే ఇల్లు ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉండాలి. ఇట్ షుడ్ బి వెరీ నైస్. సో ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా ఆ చిన్న డిఫరెన్స్ కూడా ఉండకుండా ఉంటే బాగుంటుంది అని. వ్యక్తిగా సుధాకర్ అనే పర్సన్ శైలజ గారిలో ఆవగింజంత తప్పు కూడా పట్టలేము. బట్ సుధాకర్ అనే వ్యక్తి ఇన్ని తప్పులు చేస్తుంటాడు. అందుకే గౌరవం మీకు. సో అందుకనే పాపం తను అవన్నీ భరిస్తూ నన్ను వదిలేసింది. ఐ నో సుధాకర్ చూడటానికి పెద్దవాడిగా 63 years ఏజ్ ఉంటుంది, కానీ పర్సనల్లీ నాకు 36 years ఉన్నాయి. ఆమె ఇంట్లో ఉంటే నేను అల్లరి చేస్తూ ఉంటాను. అల్లరి బాయ్. ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్, అది తన మీ ఫస్ట్ ఫ్రెండ్స్ హైదరాబాద్ రాగానే కలిసి 10 మంది బెస్ట్ ఫ్రెండ్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్ అవడంతో నాకు సుధాకర్ గారితో ఇంకా చనువు, కొంచెం ప్రేమ, ఆప్యాయతలు పెరిగాయి. నేను రాగానే మెసేజ్ పెడతాను, సార్ ఐమ్ ఇన్ టౌన్. ఓకే, సుధాకర్ గారు వచ్చారు. ఇట్స్ ఈ మధ్యన ఎక్కడో ఒక పుస్తకంలో చదివాను అనమాట. యాజ్ ఏజ్ గ్రోస్ మీరు ఏమి సంపాదిస్తారు అన్నది పక్కన పెట్టేసి, యూ నీడ్ గుడ్ ఫ్రెండ్స్, యూ నీడ్ ఎన్ అవుట్లెట్, యూ నీడ్ టు టాక్ టు దెమ్. మన ఫ్రెండ్స్ పేర్లు చెప్పుకుందాం, చెప్పచ్చండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా గురువు గారు కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు. నెక్స్ట్ మళ్ళీ సినిమాకి సంబంధించిన వ్యక్తి రైటర్ విసు గారు. ఇంకో వ్యక్తి మళ్ళీ సినిమాకి సంబంధించిన వ్యక్తి ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారు. తర్వాత మన స్టార్ హోటల్స్ వెంకటరామరెడ్డి గారు. డైరెక్టర్ బి గోపాల్ గారు, అగైన్ సినిమాకి సంబంధించిన. డైరెక్టర్ కోదండ రామరెడ్డి గారు, సినిమాకి సంబంధించిన. సో మ్యాక్సిమం మన దీంట్లోనే వీళ్ళందరితో పాటు శైల వాళ్ళ కజిన్ శ్రీనివాస్ గారు, చార్టెడ్ హాఫ్ హస్బెండ్, హాఫ్ టీచర్, హాఫ్ కేర్ టేకర్ అనమాట శ్రీనివాస్ గారు. సో వీళ్ళందరికీ మెసేజ్ పెడుతుంటాను. ఐఎమ్ హ్యాపీ with these people. And ఇంకొకటి ఏంటంటే, she is also happy that he is in the good company, team and good companionships. Fantastic. This is అంటే everything is give and take. అనే నమ్మకం అన్నది వ్యక్తిగా నేను క్రియేట్ చేయాల్సింది, అది చేసిస్తాను. అది మొత్తానికి ఎప్పుడు జెర్సీ ఫాదర్ అవుతారు? జెర్సీ ఫాదర్ మీన్స్ ఒక కొడుకుతో మా నాన్నరా హీరో అనిపించుకోవడం తెలియదండి, ఆ పయ్యానికి తెలియాలి, అతనికి తెలియాలి. ఒకే టైంలో ఇంచుమించు 2 వారాల 3 వారాల గ్యాప్లో మీకు వన్ ఆఫ్ ది ఫ్రెండ్ అనుకోవచ్చో, బాస్ అనుకోవచ్చో, రామ్ గోపాల్ వర్మ గారు మీరు ఇప్పుడు చేసిన యాత్ర 2కి దాదాపు కథ ఒకటే. అంటే వాళ్ళు తీసుకున్న మెయిన్ పాయింట్ ఒకటే. మహేవి రాఘవ్ గారు సాత్వికంగా వెజిటేరియన్ పప్పు సాంబార్ లాగా మంచిగా చెప్తే, ఆయన మంచి కైమాలాగా రకరకాలుగా చెప్పడానికి ప్రిపేర్ అయ్యాడు. మీకు తెలుసా ఈ వ్యూహం సినిమా అంటే? అన్ఫార్చునేట్లీ యాక్చువల్గా చెప్పాలంటే అది ఎప్పుడో ముందే రిలీజ్ అవ్వాలి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ నేను ఎలా అంటానంటే, మీరు 2 పప్పు అన్నం ఇది అన్నాను.
మీరు స్కూల్కి వెళ్ళారు, నేను స్కూల్కి, అందరు టీచర్స్ ఒకలాగా ఉండరు. కరెక్ట్. ఒకళ్ళు బుజ్జగించి పాఠం చెప్తారు, ఒకళ్ళు దెబ్బలు కొడతానంటారు, స్టాండప్ అర్థం పెంచుంటారు. అలాగే వీళ్ళు రామ్ గోపాల్ వర్మ గారు స్టాండప్ అది వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎలా ఉంటుంది సార్ రామ్ గోపాల్ వర్మ? వండర్ఫుల్ పర్సన్ అండి, ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. నేను ఎన్నిసార్లు ఎన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నది. ఈవెన్ ఈ క్షణం ఇప్పుడు ఎంతైంది, 3:30 అవుతుంది. ఆన్ ది 14th February, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ డైరెక్టర్. కరెక్ట్. మీరు ఎలాగండి అని అంటారు, పైసా ఖర్చు లేకుండా ఎంత పబ్లిసిటీ కావాలో అంత తెచ్చుకునే ఆ ఇంటెలిజెన్స్ సార్ ఈ మాటకి. నిజం నిజం, ట్రూ. అదే పబ్లిసిటీ రావాలంటే సుమారు ఒక్కొక్కసారి ఆయన కనిపించిన ప్రతిసారి ₹1,00,00,000 ఖర్చు పెట్టాలి సార్. వేరే వాళ్ళకైతే నిజంగా ఆయన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని లెక్కేస్తే. నేను ఇప్పుడు కొన్ని అవుట్ ఆఫ్ ద వే మనం మాట్లాడుకున్నాం. వెన్ యూ సిట్ విత్ హిమ్ అండ్ ఇంటరాక్ట్, మీకు అనుభవం ఉంది. అయ్యో, నాకు ఈజ్ వెరీ క్లోజ్. దెర్ సో మచ్ నాలెడ్జ్ విన్నామండి. ఎప్పుడు ఏంటంటేనండి, లైఫ్ అనేది ఏంటంటే, మీరు మర్యాదగా ఉన్నారనుకోండి, నేను మర్యాదగా, మీరు తిక్కగా ఉన్నారనుకోండి, నేను తిక్కగా ఉంటాను. దట్స్ హిస్ స్టైల్ ఆఫ్ డీలింగ్. అవునవును. నాలాంటి వాడైతే సరే వదిలేసేయండి, వేరే ఏమైనా మాట్లాడుకుందామని అక్కడ వదిలేస్తాను. ఆయన అలా వదలడు. ఆయన he knows how to retort. Fight. He knows how to retort. Fight కాదు, retort. That's a beautiful fight అండి ఆయనతో. అందరికీ ఇప్పుడు మీ టైంలో, శివ టైంలో ఆయనకున్న మెంటాలిటీని మీరు చూసారు దగ్గర. He was the same అండి. That time also. ఆయనకి నేను 2-3 లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను. ఒక సందర్భం చెప్తాను. మేము పెరిగిన వాతావరణంలో మీరు, నేను, వారు ఉన్నాం. మన నలుగురు యాక్ట్ చేస్తున్నప్పుడు నలుగురికి 4 డైలాగులు ఉన్నాయి. మీ డైలాగ్ తర్వాత వారిది, వారి డైలాగ్ తర్వాత వారు, వారి తర్వాత నాది, ఇదే అనుకుందాం. ఈ దీంట్లోని బిఫోర్ వారు ఫినిష్ చేసేలోగా నేను కొంచెం ఒక్క సెకండ్ ముందు అందుకున్నాను. కట్ చెప్పి తిట్టేవారు, ఆ మాత్రం ఓపిక లేదా, వెయిట్ చేయొచ్చు కదా అని. ఇలాంటిదే ఒక సన్నివేశం జరిగిన శివాలో. మేము థియేటర్కి వెళ్తాం. ఫస్ట్ నాగార్జున గారిని కూడా రమ్మంటాను. అంటే లేదు, నేను చదువుకోవాలంటారు. నేను రామ్ జగన్ గారు వెళ్ళిన సరే అక్కడ చూస్తే, చూడు ఎవరు వచ్చారంటే అమల గారు, నాగార్జున గారు వస్తారు. బోటనీ క్లాస్ ఉంది, మ్యాట్నీ అదంతా అయిపోయిన తర్వాత సినిమాకి కరెక్ట్ వచ్చినప్పుడు, అంతేలేండి మేము పిలిస్తే రారు, అమ్మాయి పిలిస్తే వస్తారు అనేసి ఒకే టైంలో నేను అమల గారు వెళ్దామా అనేసాము. అయిపోయింది, కట్ ఓకే అన్నారు. నేను వెళ్ళి ఆయన అడిగాను, సార్ 1 more చేద్దామండి. ఎందుకు అన్నారు. లేదు సార్, ఇలా న్యాచురల్ కదా, అది లైఫ్లో ఎవరో అనుకుని మనం మాట్లాడాం కదా, ఇట్స్ న్యాచురల్, నాకు నచ్చింది, ఓకే, ఇట్స్ ఓకే ఫర్ మీ. అలాగే తన్నిఖిల భరణి గారు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు. వారు నానాజీ క్యారెక్టర్ వేస్తూ ఏదో మా రిహార్సల్ అవన్నీ చేసిన తర్వాత సడన్గా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారట, నేను పాన్ వేసుకోనా అని. కంఫర్టబుల్ ఉంటే వేసుకోండి అన్నట్ట. వేసుకోండి అని అయిపోయింది. కానీ షార్ట్ ముందు పాన్ను వేసుకున్నారు. ఎవరు అన్నది డైలాగ్ అక్కడ. నేను పాన్ వేసి నవ్వులుకుంటూ వచ్చినప్పుడు కరెక్ట్గా వచ్చరికి అడ్డుకున్నాడు, అన్నారు. అయిపోయింది. 1 more అండి. ఎందుకు అదే ఎవరు వచ్చేసింది కానీ దాంట్లో ఉంది, అదే క్యారెక్టరైజేషన్ అందంగా వదిలేసేది. సూపర్, నిజంగానే. బట్ ఇది పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు. డెఫినెట్గా మేము చెప్పిందే చేయాలి కదా, ఉంటారు. సో ఈ వాజ్ లైక్ దట్. ఇలా లాట్. ఇప్పుడు ఆ బాటనీ పాట ఉందనుకోండి, ఆ బాటనీ పాట ఫస్ట్ యాక్చువల్లీ నేను నాగార్జున గారు మిగతా అందరం మేము పాడేవాడు. నాగార్జున గారు ఎక్స్ప్రెస్ చేశారు, రాము మళ్ళీ డెత్ తర్వాతే కదా నేను కొంచెం ఎక్స్ట్రా అవుట్ అవుతాను, మరి వీళ్ళందరితో నేను పాట పాడి మళ్ళీ అలా వెళ్ళిపోతే ఇంట్రోవర్ట్కి ఎంతైతే బాగుంటుందేమో కదా. వీళ్ళందరూ ఓల్డ్ ఫ్రెండ్స్, ఈ ఓల్డ్ ఫ్రెండ్స్లో నేను కొత్తగా వచ్చాను, వీళ్ళందరూ పాడుతూ నేను ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నారు. ఇమీడియట్గా గోపాలరెడ్డి సార్ బాగుంటుంది, రాము గారు బాగుంటుంది అన్నారు. బట్ సురేంద్ర గారు, వెంకట్ గారు నా ఫస్ట్ సాంగ్ సినిమాలో, ప్లస్ ఫస్ట్ సాంగ్లో హీరో పాడకుండా ఉండడం ఏంటి, అండ్ ప్లస్ ఇది మెయిన్ ఇదేంటంటే ఇది ఓన్లీ స్ట్రైట్ సాంగ్, మిగతావన్నీ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రీమ్ సాంగ్స్, పాడాలి. ఆయన అటు ఇటు చూసి తొందరగా ప్యాకప్ అనేసాను నేను. ప్యాకప్ అందరూ అలా ఉండిపోయి ఏంటి అనేసి, లేదు ఇక్కడ చూడండి అందరూ ఉన్నారు, ఇక్కడ డిస్కస్ చేస్తే లాభలే, విల్ గో బ్యాక్. నెక్స్ట్ మార్నింగ్ ఈ సెట్, సుధాకర్ నువ్వు అమల యూర్ లీడింగ్, నాగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు సింగ్. అండ్ గోపాల్ రెడ్డి సార్ చెప్పినట్టు
షోలేలో అమితాబ్ గారు అలా చిన్న డ్యాన్స్ చేసినట్టు చేశారు. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇట్ వర్క్. సూపర్. ఎప్పుడైనా చూసారా మళ్ళీ శివాని? అప్పుడప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరో పెడుతుంటారండి. అవునా? చూస్తూనే ఉంటారు. నార్మల్గా ఎవరింటికైనా వెళ్ళినా సరే మాకు ఇష్టం అని చెప్పి ఆ పాట పెట్టడము, లేకపోతే కొంతమందిగా డెత్ అంటే మేము అంటే చిన్న చిన్న పిల్లలం కాబట్టి నేను కూడా చూసాము పిల్లలు అనుకునేవాళ్ళం. కానీ ఎవడన్నా బక్కగా పేలగా ఉఫ్ అంటే ఊదిపోయి పడిపోయేటట్టుంటే ఏంట్రా నువ్వు అనేవాళ్ళు. ఎప్పటి నుంచి పెరిగారు సార్ మీరు? ఎప్పుడు పెరిగానంటే మోస్ట్లీ ఐ థింక్ ఆఫ్టర్ 2000 తర్వాత మెల్లిగా స్లోగా అంటే అది అన్నీ ఎలా కుదిరాయంటే పెళ్ళైన తర్వాత తెలిసిందే సడన్గా నాకు సినిమాలు లేవు. టెలివిజన్ వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ బికమ్ బీయింగ్ బిజీ. ఆ దీంట్లోని అన్టైమ్లీ ఫుడ్ ఇవన్నీ దీంతో కరెక్ట్గా పెరగడం మొదలుపెట్టి, బట్ టెలివిజన్కి ఆ ఒళ్ళు కరెక్ట్గా ఉంది. అలాగే అయిపోయింది. ఒక హానెస్ట్గా నిజం చెప్పండి సార్. చెప్తాను. తమిళ ఆడియన్స్కి ఎక్కువ ప్రేమిస్తారా మిమ్మల్ని? తెలుగు ఆడియన్స్ ఎక్కువ ప్రేమిస్తారా? నాకు ఈక్వలెంటేనండి. బట్ అక్కడికి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటేనండి, తమిళ ఆడియన్స్ ఏంటంటే వాళ్ళ భాష వాళ్ళ మీద చాలా మక్కువ. కరెక్ట్. అది కనుక ఆ భాషని ఆ ఇదిని కనుక మనం కరెక్ట్గా ఇచ్చేయగలిగితే వాడికి ఇంకా చాలా దగ్గర అయిపోతుంటారు. యు ఆర్ ద పర్ఫెక్షనిస్ట్ కదా లాంగ్వేజ్ విషయంలో. అవును, అందుకే వాళ్ళు కోరుకుంటారండి. ఇది వాళ్ళు మనకి డైరెక్ట్గా మనకి చెప్పకపోయినా మనసులో అది ఉంటుంది. అది ఎప్పుడైతే మనం కరెక్ట్గా చెప్పామంటే దే స్టార్ట్ అడ్మైరింగ్ ఇట్. అది సో వాడికి వాళ్ళ భాష అంటే చాలా గౌరవం వాడికి. దెన్ ఆడియన్స్ ఆర్ ఆల్ ద సేమ్ అండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఈ మధ్యన వరుసగా ఇప్పుడు ఈ సినిమాలన్నీ హిందీలో డబ్ అవుతున్నాయి. సో నేను ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో ఉంటే మీ యూపీ నుంచి అండి, బీహార్ నుంచి అండి ఆయన వచ్చి వాళ్ళు పలకరిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇది చేస్తుంటారు. సడన్గా అప్పుడు విని నా వాయిస్ ఉంది సార్, ఆ వాయిస్ డిఫరెంట్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది, ఎవరో డబ్బింగ్ చెప్తుంటారు. ఓ అలాగా. అది సో ఆర్టిస్ట్కి ఉన్న పెద్ద అదృష్టం ఏంటంటే ఎవరైనా మనల్ని చూసి నచ్చారంటే వాళ్ళు ఇన్వేరియబుల్లీ ఇన్హిబిషన్స్ లేకుండా వచ్చి పలకరిస్తారండి. అవును, అదే అదృష్టం. మీరు పలానా సినిమా బాగుందండి. మసూదాకి మీకు ఎలాంటి అప్రిషియేషన్? బాగా వచ్చింది. ఇట్స్ గుడ్, ఇట్స్ నైస్. చూసారా మీరు మసూదా? చూసాను. మేజర్ అదే. దేర్ ఆర్ 2 ways ఆఫ్ లుకింగ్ ఇన్ టు ఇట్ అండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ యూ లుక్ ఇన్ టు ది ఎస్థెటిక్స్, క్రిటికల్స్ అండ్ ఎంత వాట్ యు కాల్ హౌ మచ్ ఇట్ హాస్ ఎంటర్టైన్డ్ యూ అని. కామన్ ఆడియన్ ఓన్లీ ఇవన్నీ నచ్చిందా నచ్చలేదా అంతే, దట్స్ ఆల్, ఓన్లీ 2. అండ్ హారర్ ఫిల్మ్ అనేసరికి చాలామంది నాకు చెప్పింది ఏంటంటే అంటే మన తెలుగులో హారర్ ఫిల్మ్ని అసలు జిగుప్సాగా లేకుండా ఇంత భయపెట్టించగలుగుతారా? హ్యాట్స్ ఆఫ్ అండి, డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పించండి. దాని గొప్పతనం ఏంటంటే బికాజ్ రైట్ డే 1 సాయి కిరణ్ గారు నాకు కలిసినప్పుడు కూడా చెప్పారు, సార్ ఇది హాలీవుడ్ లెవెల్లో ఉండాలి సార్, ఊరికే రక్తపాతాలు ఇవి అవి ఏమి ఉండకుండా. బట్ ఐ స్టిల్ వాంట్ టు. నేను సుధాకర్ని ఎంజాయ్ చేసిన డీసెంట్గా లాస్ట్ 10 ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ వచ్చి ఈ 2 సినిమాస్. నేను అందుకని మళ్ళీ మసూదా యాత్ర 2 చెప్తున్నాను. మీరు యాత్ర 2 చూడలేదు కాబట్టి మీకు తెలియదు, మీరు చేసిన పని మీకు తెలియదు. అది ఇంపాక్ట్ ఆఫ్ ద థియేటర్స్ ఎంత గట్టిగా ఉండింది అనేది నేను చూసిన ఐమాక్స్ లాంటి థియేటర్లో విజిల్స్ పడతాం. కానీ మీరు కడపోడు సార్, అదే అంటే సెటిల్డ్గా కడపోవడం చెప్పడం వేరు, మీరు చెప్పే స్లాంగ్తో అలా చెప్పడం అనేది. ఎవరైతే మనకి అక్కడ ఆయన నాకు ప్రతిదీ దీని మీద ఏంటంటే ఆయన ఎప్పుడు ఒకటే చెప్పేవారు, అది ఎప్రిసియేషన్ కాదండి, ఇట్స్ ఇన్ఫర్మేటివ్. ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉండాలండి అంతే. సో ప్రతి డైలాగ్ మీరు ఎవరితోనే చెప్పినా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉండాలండి. ఆ ఇన్ఫర్మేషన్ దీంట్లోని ఎక్కడ అటు ఇటు కాకుండా అది మీరేమి యాడ్ చేసుకుంటూ చేస్తారు. దాంట్లోనే ఓన్లీ థింగ్ ఇది ఐ వాజ్ డిస్క్రైబింగ్ దెమ్. ఇలా అండి, వాళ్ళు ఇలాగండి, వాళ్ళు ఇలాగండి. ఇది ఇంక్లూడింగ్ ఒక సీన్ ఉంటుంది హైకమాండ్ గారితో కూర్చున్నప్పుడు కూడా ఇది తర్వాత ఫస్ట్ చెప్తారు, లేదండి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నో ఇట్ ఇస్ ప్యూర్లీ
ఓన్లీ ఇదండి ఇవన్నీ ఏంటంటే ఇట్ షుడ్ బి రియల్, కన్విన్సింగ్ అండ్ యువర్ ఫీల్ అనేది. జీవ క్యారెక్టర్లో నుంచి మీరు ఒక వార్నింగ్ ఇచ్చినట్టు వెళ్ళిపోతారు. అది వార్నింగ్గా లేకపోతే సజెషన్ అనేది తీసుకునే వాళ్ళని బట్టి తీసుకునే ఉంటుంది. కానీ అందులో మీరు ఇప్పుడు ఇందాక రాగానే నాకు చెప్పింది అది 4-5 క్యారెక్టర్ల సమ్మిళితం అని చెప్పడంతో నేను కొన్ని క్వశ్చన్స్ ఆగిపోయాను. లేదంటే అది అడిగేవాడిని నేను యాక్చువల్లీ. ఇప్పుడు అది ఇచ్చిన మీరు వార్నింగ్ ఇవ్వటం కూడా ఎంత స్టేబుల్గా, నీకు అవసరమా పెద్దవాళ్ళతో ఎందుకు అని చెప్పి ఇచ్చిన ఒక సెటిల్డ్గా, అది బాగుంది నాకు. ఇప్పుడు అబ్బాయిని ఏంటంటే మిగతా సన్నివేశాలు చెప్పినట్టు నీ చిన్నప్పుడు నీ చూస్తున్నాడు. సో ఫస్ట్ చనువు, రెండు అందుకని స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఆ సన్నివేశంతో స్టార్ట్ చేసేటప్పుడు కూడా మీ నాయనతో 30 ఏళ్ళ రాజకీయ అనుభవం అని మొదలు పెడతారు. సో అంటే ఐ నో యూ ఫ్రమ్ దట్ యంగ్ ఏజ్. ఇక్కడ ఏంటంటే ఆ సన్నివేశం ఏంటంటే ఇతని పర్సనల్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎలా ఉంటారు, అవసరమా మనకి, ఎందుకు అంటే తెలిసి తెలియని ఒక మెట్టు దిగు తర్వాత చూద్దాంలే అని దాన్ని అతను కౌంటర్ చేసి అడుగుతాడు అనమాట. నేను బై ఛాన్స్ ని ఇలాగ వెళ్ళిపోతే నువ్వు నాతో ఉంటావా, వాడుతో, నాకు వేరే గతి లేదు నాన్న, నాకు ఇదేను. అది చాలా చాలా అంటే చాలా పొలైట్గా ఒక పొలిటికల్ స్ట్రాటజీని చెప్పారు మీరు. రాజకీయ నాయకుడికి పదవి ఎంత ఇంపార్టెంటో అనేది చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఒక రాజకీయ నాయకుడు, నిజమైన రాజకీయ నాయకుడు, అది అపోజిషన్ అయినా ఎక్కడైనా సరే ఏదో ఒక పదవి మాత్రం ఉండాలి. అంటే నువ్వు ఎంత జగన్ వ్యక్తిగతంగా మంచి కోరుకున్నా కూడా ఆ మంచి అవసరం లేదు, ఫైనల్గా నాకు పదవి కావాలి అని ఒక రాజకీయ నాయకుడికి ఉండే ఒక ఆలోచన, లోపల ఆలోచన అండి. అది చెప్తున్నా, అది అనుభవం. వాళ్ళందరూ ఎలా ఆలోచిస్తారు అన్నది అనుభవం ఇతను చెప్పేసాడు. కరెక్ట్, ఇతను చెప్పేశాడు. తర్వాత చూడండి ఎవరైతే ఉన్నా కూడా ఆ వ్యక్తిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఈయన అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళడం కూడా చేయలేదు. సో దిస్ ఇస్ ఒక ఉందాతనం, ఒక అనుభవం. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేది సార్, జీవితంలో సార్, మీ జీవితంలో నా జీవితంలో జరిగేది, నాన్నగారి ఫ్రెండు, అమ్మ ఫ్రెండు, వాళ్ళందరూ అటు ఇటు వచ్చి బాబు బాగా చదువుకోనా, చదువే నీకు అన్నం పెడుతుంది. మనం వచ్చినప్పుడు అబ్బా వస్తున్నారు వీళ్ళు తినేస్తారు అలాగే అంటాం. ఎక్కడో వెళ్ళి ఒక దగ్గర లాక్ అయిపోతాం. అప్పుడు జీవితాన్ని మనం నెమరేసుకుంటుంటే నాన్న చెప్పినట్టు చదువుకున్నావు, నా అమ్మ చెప్పినట్టు, లేదా నాన్న ఫ్రెండ్ చెప్పినట్టు, బట్ ఇట్స్ టూ లేట్. ఇది యు ఆర్ కన్వేయింగ్ ఇట్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్. సో ఇదేమైపోయింది, ఇది మళ్ళీ మామూలు. వాళ్ళ మా నాన్న వచ్చాడు, ఇది మామూలు. సరే, ఇప్పుడు అడగకూడదు మిమ్మల్ని, చాలా ప్లెజెంట్గానే యాత్ర సినిమా గురించి మాట్లాడదామని పిలిపించిన మనసు ఎందుకు ఊరుకోవట్లేదు. చిరంజీవి గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయ్యో అదేంటండి అనేది ఒక న్యూస్. అయ్యో అదేంటి అంటే ఇట్లాంటి థంబ్నెయిల్స్ వచ్చినప్పుడు అవి మీ దగ్గర పాపం అని వస్తుంటాయి సార్. నాకు అది ఎవరో హెడ్డింగ్ చదివి ఇది, బట్ హీ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అండి. నా ఫస్ట్ హీరో. అండ్ ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, 54 రోజులు ఆయన చిరంజీవి గారు, బాలయ్య బాబు రోజు ఫోన్ చేసి సార్కి ఎలా ఉంది, ఇవాళ ఏంటి ప్రోగ్రెస్, ఇవాళ ఏంటి ఇంప్రూవ్మెంట్ అని 54 రోజులు వాళ్ళు అడిగిన వాళ్ళేనండి. అదే సార్, అదే చెప్తున్నా. అంతే, నాకు తెలుసు సార్, నిజంగా తెలుసు నాకు. అందుకనే ఇలాంటి థంబ్నెయిల్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? దీనికి సంబంధించి మీ జీవితంలో జరిగిన ఇప్పుడు 3-4 ఉదాహరణలు నాకు ఖచ్చితంగా చావాలి సార్. ఎందుకంటే ఐ నో పర్సనల్గా నాకు తెలుసు, నాకు అమ్మగారి టాపిక్ తెలుసు. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటేనండి, 33 ఏళ్ళుగా జరుగుతున్నది. నేను శైలజ గారు విడిపోయాము అనేసి నేను పర్సనల్ ఇంటర్వ్యూస్లో చెప్పాను, తన పర్సనల్ ఇంటర్వ్యూస్లో చెప్పింది, మీ ఇద్దరం పక్కన కూర్చుని చెప్పాము. అయినా ఇంకా జనాలకి అది అనుమానం. ఎఫెక్ట్ ఎస్ డెఫినెట్లీ ఉంటుందండి. సమీప కాలంలో మా అమ్మగారు నాన్నగారు రిటైర్ అయిపోయిన తర్వాత వారికి ఆరోగ్యం అటు ఇటు అయిన తర్వాత దగ్గర 9 ఏళ్ళు నా దగ్గరే ఉన్నారు. లాస్ట్ 9 years ఉన్నారు నాన్నగారు లైఫ్. నాన్నగారు 2019లో కాలం చేశారు. ఒకరోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ అమ్మాయి మాతోనే ఉండేది, అయిపోయింది, భోజనం అయిపోయింది, మాత్రలు లేవు ఇస్తున్నప్పుడు సడన్గా మళ్ళీ అడిగింది, శైలా నువ్వు సరిగ్గానే ఉన్నారు. నాకేమో అర్థం కాదు, ఏమో నాకు సడన్గా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా. లేదు, ఎందుకంటే మా నాన్నగారు కానీ
మా అమ్మగారు కానీ మా తమ్ముళ్ళు కానీ వాళ్ళు ఏమైనా నాకు కన్వే చేయాలన్నా, వాళ్ళు ఏమైనా కొంచెం ఎక్స్ప్రెస్ చేసుకోవాలన్నా, మనస్పీపి మాట్లాడాలన్నా అందరూ చేసేది ఓన్లీ తనతోనే. మీ ఫ్యామిలీలో తను ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. తనతోనే. సో నేను అన్నాను, ఇదేంటి ఏది కావాలని నువ్వు తనతోనే కదా చెప్తావు అనే కదా చెప్తుంటుంది. అయిపోయింది. సరే ఇలాంటప్పుడు అనవసరంగా పడుకునే ముందు ఇవన్నీ ఎందుకు మా ఆలోచనలని మాతలేసేది. మీరు నమ్మరండి, నెక్స్ట్ మార్నింగ్ షీ డైట్. షీ ఈజ్ నో మోర్. ఇప్పుడు జీవితాంతం నేను ఏమనుకోవాలి? ఆ వార్త చూసి ఆవిడ ఆ బెంగతోనో భయంతోనో ఇది చేశారా, లేకపోతే నేను హాయిగా పడుకో అన్నాను కనుక హాయిగా నిద్రపోయారా? ఇవి ఏమైపోతాయంటేనండి, ఇది ఓకే నన్ను ఎఫెక్ట్ చేయదు, తన్ను ఎఫెక్ట్ చేయదు. ఎందుకంటే వీ కెన్ టేక్ ఇట్. మనకి ఇండస్ట్రీ అంటే ఏంటి, మనుషులు అంటే ఏంటి, ఎలా మాట్లాడతారు ఇవన్నీ పక్కన. బట్ అందరూ అలా ఉండరు కదండి. అందరూ మనసులో అలా ఉండరు, ఎక్కడో ఉంటుంటుంది. అది పెద్దవాళ్ళల్లో, వయసు వచ్చిన వాళ్ళలో ఇది ఏం కలిసి వస్తుంది? సో సాడ్. దట్ ఈస్ వాట్ ఐ సే. నేను అంటే ఈ మాట అనొచ్చా లేదా అని నాకు తెలియదు కానీ, బట్ ఇప్పుడు మీరు ఈ మాట అన్నారు కనుక నా మనసులో ఉన్న భావాన్ని నేను డెఫినెట్గా చెప్తాను. ఈ ప్రపంచంలో అతి తక్కువ అయ్యో అనుకునే ఒక వృత్తి ఏమిటంటేనండి, ఒక స్త్రీ తన శరీరాన్ని అమ్ముకొని సంపాదించడం అండి. వాళ్ళకే ఎథిక్స్ ఉంటాయండి. మరి వీళ్ళకి ఏమైపోయిందండి? శుభలేఖ సుధాకర్ గారిలో నుంచి అంత హార్ష్గా మాట్లాడాల్సిన బాధను తెప్పిస్తున్నాను. ఇట్స్ నాకే కాదండి, ఇట్ హర్ట్స్ సో మెనీ పీపుల్. ఎంత ఇప్పుడు నేను ప్రతి వాడి దగ్గరికి ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పటికీ అడుగుతారు. శుభలేఖ సుధాకర్ గారు చనిపోయారు మొన్న. చనిపోవటం ఏంటి సార్? ఏం కలిసి వచ్చింది అని చంపేసి, పోనీ ఓకే లెటర్స్ ఏం కలిసి వచ్చింది అని నేను వాళ్ళకి ఏం ద్రోహం చేశానని నన్ను చంపేయాలి? ఇప్పుడు నేను వాళ్ళకి ద్రోహం చేశానంటే వాడు చచ్చిపోతే బెటర్ అన్నాడు అనుకోండి, ఫైన్. నేను ఎవరి జోలికి వెళ్ళను, నా పని ఏదో నేను చేసుకుంటాను. నన్ను ఎవరైనా పలకరిస్తే మనస్ఫూర్తిగా పలకరిస్తాను, రండి లేకపోతే రండి కలుద్దాం అంటాను. అంతే తప్పించి ఏం కలిసి వస్తుంది వీళ్ళకి నన్ను చంపేసినంత మాత్రాన? ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ అండి, మా అమ్మగారు లేరు, షీ పాస్డ్ అవే ఇన్ 2021. మా అమ్మగారు కనుక ఉండుంటే, ఈ వార్త కనుక ఎవరైనా చెప్పుంటే, వాట్ ఈజ్ అవర్ పొజిషన్? బ్యాడ్ సిచ్యువేషన్. ఇట్స్ సాడ్ అండి, ఇట్ ఇస్ సాడ్. నీ పొట్ట నింపుకోవడానికి నువ్వు ఇంకొకరిని తక్కువ చేసేసి ఇంకొకరిని చంపేసి నువ్వు సంపాదించింది నీ ఒంటికి పడుతుందా? ఐఎమ్ సారీ. దానికి 100కి 1000% అనుభవిస్తారు ఒక్కొక్కళ్ళు. ఇవాళ చెప్తున్నాను నేను. ఇట్ ఈస్ సాడ్. చూడండి మీడియా మిత్రులారా, ఇదొక్కటి చిన్న బ్రేక్. ఇంత దారుణంగా ఒక మనిషిని ఇంత హింసించి డబ్బు చేసుకుంటున్నారనో లేకపోతే ఇంకోటి చేసుకుంటున్నారనో అవతల వాళ్ళు బాధపడి నరకం చూస్తా మిమ్మల్ని శపిస్తుంటే అది నిజంగా మీ పిల్లలకు కానీ మీకు కానీ మంచి జరుగుతా? ఒకసారి ఆలోచించండి. మనం థంబ్నెయిల్స్ పెట్టే ముందు కానీ అందరం మీడియా వాళ్ళని ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. బతికున్న మనిషిని చంపేయటం ఏంటి? కాపురం చేస్తున్న 2 మనుషుల్ని విడిపోయారని రాయటం ఏంటి? ఏమొస్తుంది? ఒకసారి ఆలోచించండి. అందరం కూడా జర్నలిస్టులమే, అది ఏ మీడియా అయినా పర్లేదు, కొంచెం ఆలోచించండి. నిజంగా నాకు ఇంకోటి కూడా అండి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి నాకు ఇంటర్వ్యూలు ఇవ్వండి, నేను ఇంటర్వ్యూ తీసుకోండి అని నేను అడగను. మీ అంతటా మీరు వస్తున్నారు. అవును, కరెక్ట్. వద్దు మహాశయ అని మీకు చెప్తుంటాను. సార్ నా జీవితమే ఇంత స్వామి, ఆల్రెడీ అందరికీ తెలిసిందే, దీంట్లో ఎందుకు స్వామి అని అడుగుతూ ఉంటాను. మీరు నా చేత మాట్లాడించి మళ్ళీ మీరు దీనికి ఇలా పెడితే నేను ఏమైపోవాలి? కరెక్ట్. సో సాడ్. బ్రో సారీ సార్, నా వైపు నుంచి అయితే కనుక మీకు ఎప్పుడు ఇలా జరగదు. నేనని ఇప్పుడు నేనే కాదండి, నా ఈ కుర్చీలో కొన్ని వేల మంది మీలాగా బాధపడుతున్నారు నాకు తెలుసు. అందులో సుమారు ఒక 100 మంది నాకు తెలుసు. సాడ్ అండి, ఇట్స్ వెరీ సాడ్. అది చెప్తున్నాను, అది వాళ్ళ జీవితంలో అది తగిలితే కానీ. అందుకని చెప్తారు, కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది చదివితే వింటారు, కొంతమంది చూసి నేర్చుకుంటారు, కొంతమందికి మొట్టితేనే ఇదంట. అది తగలాలి, అది తగిలిన రోజు తెలుస్తుంది. నిజమే, అది మీరు చెప్తుంది. సో సాడ్.
శైలజ గారు ఫీలింగ్స్ ఏంటి సార్ ఇట్లాంటి తను చాలా స్థిత ప్రజ్ఞత అండి. తను నిజంగా చెప్తున్నానండి, ఈ జన్మలో తనని నేను చేరుకోను. ఎందుకంటే తను ఆల్రెడీ అబౌట్ 7-8-9 crore kilometers పై స్థాయిలో ఉంది అంటుంది అది. బట్ నాకు తెలుసు అది ఎంత స్థిత ప్రజ్ఞత ఉండి ఇలా ఉన్నా లోపల ఎక్కడో ఉంటుంది. తనతో ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నారు. అలాగే హెడ్డింగ్ ఏంటి, అన్న గురించి చెల్లెలు చెప్పిన నగ్న సత్యాలు. ఏమిటి ఆ సత్యం ఏమిటి అని అంటే, ఏమిటో నాకు అన్న కాదండి, ఆయన తండ్రి, మాకు వదిన కాదండి, ఆవిడ తల్లి లాంటి వాళ్ళు, అమ్మ నాన్న తర్వాత వీళ్ళిద్దరే తల్లి. దీనికి నగ్న సత్యాలు. నగ్న సత్యాలు అనే వర్డ్ ఎప్పుడు వాడతాం? బుర్రా బుద్ధి లేక అసలు వాళ్ళకి తెలుగు సగం మందికి తెలుగు తెలియదు, ఏ పదం ఎప్పుడు వాడాలి అన్నది అదొకటి. నేను 2-3 నేను ఇచ్చినప్పుడు కూడా, ఈ ప్రైవేట్ ఛానల్స్కి ఇచ్చినప్పుడు కూడా, యూట్యూబ్ కూడా చెప్తాను, మెయిన్ మీరు ప్లీజ్ దయచేసి మీ హెడ్డింగ్స్ అబ్బే ప్రతి వాళ్ళు ఎంత నో మళ్ళీ మామూలు ఇట్ హర్ట్స్, ఎందుకురా అని. తను అదేంటుంది, మీకు అసలు ఓపిక ఎక్కువ అండి, మీకు ఇంకా పడినా కూడా బుద్ధి రాలేదండి అంటుంది. తను క్లీన్, యు ఆస్క్, ఎవరు వచ్చినా ఐఎమ్ సారీ, నన్ను వద్దు, ఐఎమ్ లివింగ్ అ కంఫర్టబుల్ లైఫ్, ఐ డోంట్ వాంట్. వెరీ క్లియర్. ప్రస్తుతానికి ఏం సినిమాలు చేస్తున్నారు సార్? ప్రస్తుతానికి దిల్ రాజు గారి సినిమా గేమ్ చేంజర్, శంకర్ గారి డైరెక్షన్లో. దిల్ రాజు గారిదే ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ నిన్నే కన్ఫర్మ్ చేశారు ఇంకో కొత్త సినిమా వాళ్ళ కంపెనీలో. దానయ్య గారి కంపెనీలో ఓజీ, అండ్ దానయ్య గారి కంపెనీలో మన నాని గారి సినిమా. సూపర్. శనివారం అది. దాంట్లో చాలా రోజు ఫస్ట్ టైం కాదు, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక పోలీస్ వేషం చేస్తున్నాను దాంట్లో అని. ఇవి పవన్ కళ్యాణ్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. నైస్ పర్సన్, వెరీ నైస్. ఆయన పని, ఆయన ఫస్ట్ అసలు అవన్నీ ఇదే మీరు ఇందరని మీరు అలా ఉండేవారు, ఎలా అలానే ఉండేవారు ఆయన కూడా. అవును, కరెక్ట్. చెప్తారా మీకున్న పరిచయంతో సరే ఎంత స్మార్ట్ అయిపోయారు? లేదు, అవేమి లేదు. అదే హీ వాజ్ ఆస్కింగ్ అసలు ఫస్ట్ టైం అసలు శుభలేఖన్ సినిమా ఎలా స్టార్ట్ అయింది ఇది అని చెప్పేసి అడిగారు. ఎలా వచ్చారు మీరంతటి, మీరు వచ్చారా, ఎలా వచ్చారు, డైరెక్ట్ గారు మిమ్మల్ని ఎక్కడ చూశారు ఇవన్నీ. కే విశ్వనాథ్ గారు బంధువా సార్ మీకు? లేదండి, నాకు ఎవ్వరు లేరు బంధు. నో వన్ ఇన్ ది ఇండస్ట్రీ అది. ఈ తన్ని చేసుకున్న తర్వాత బంధుత్వం తప్పించి ఐ మెట్ హిమ్ యాజ్ ఎ డైరెక్టర్ ఓన్లీ. నాకు అప్పుడు కరెక్ట్గా సప్తపది అనే సినిమా తీస్తున్నారు. నేను ఐ వాజ్ ఇన్ ది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. మన ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారు, తర్వాత ఆయన చీఫ్ కో డైరెక్టర్ నండూరు విజయ్ గారు, ఆర్ట్ డైరెక్టర్ తోట గారు, వాళ్ళ ముగ్గురు వచ్చి చూశారన్నమాట. చూస్తే అప్పుడు మేము ఏదో ప్రాక్టికల్స్ ఏవో చేస్తున్నాం. బుచ్చిరెడ్డి గారు అప్పటి నుంచి భీమవరం బుచ్చిరెడ్డి గారు. సో ఆయన వాళ్ళ ముగ్గురు వచ్చారన్నమాట. చూసి ఇప్పుడు మా మేడం మిస్సెస్ దేవదాస్ కనకాల్ గారు, మా టీచర్ లక్ష్మి మేడం గారు. సో మేడంని అడిగితే అబ్బాయి ఎవరు అంటే తెలుగు అబ్బాయి ఇలా వచ్చాడు. ఒకసారి వచ్చి డైరెక్టర్ గారిని కలవమన్నారు. ఐ వెంట అండ్ మెట్ హిమ్. బట్ ఆ సినిమాలో నాకు అవకాశం రాలేదు. అది అయిపోయి తీసిన నెక్స్ట్ సినిమాకి మళ్ళీ కవర్ పంపించాను అనమాట. మీ లక్ష్మీ మేడం వాళ్ళ మనవడు కొడుకు హీరోగా వచ్చాడు. తెలుసండి మీకు? ఐడియా తెలుసు. సుమగారు అబ్బాయి తెలుసు. ఎప్పుడైనా మీరు కనబడిస్తే మాట్లాడతారా? వేరండి. రాజీవ్ గారితో గేమ్ చేంజర్తో కూడా చేశారు కదా, బట్ ఆ కాంబినేషన్ లేదు. నాకు కామన్గా ఉన్న హ్యాబిట్ ఏంటంటే వారి పుట్టినరోజుకి, వారి పెళ్లి రోజుకి ఒక మెసేజ్ పెట్టడం, అప్పుడు ఇంటరాక్ట్ అవ్వడం. అక్కడి నుంచి ఆయన పాపం ప్రతి పండక్కి హీ సెండ్స్ మీ ఏ మెసేజ్. దట్ ఈస్ అవర్ ఇంటరాక్ట్. కలిస్తే ఎస్, డెఫినెట్లీ. పక్క బాబాయ్తో చేస్తున్నారు, ఇంకో పక్క అబ్బాయితో చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అండ్ రామ్ చరణ్ గారితో, చిరంజీవి గారితో సినిమా చేస్తున్నా. ఎప్పుడు చెప్పలేదు మరి, దొంగలాగా అలా దాచిపెట్టారు. అలాగా చిరంజీవి గారు వెరీ గుడ్. మెగా ఫ్యామిలీ అందరితో. ఇది మన ఏంది వశిష్ఠ గారి సినిమా. బట్ కాంబినేషన్ ఉండదు, బికాస్ ఇది బిగినింగ్ లో ఎక్కడ వచ్చేసారు. పెద్ద పెద్ద స్టార్స్ తోని కాంబినేషన్స్ అయిన తర్వాత ఉన్నామంటేనే ఎంతో మంది. మళ్ళీ అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ
సార్తో మళ్ళీ వర్క్ చేయడం. ఆయన ఫస్ట్ సినిమా ఎప్పుడు చేశారు సార్? ఫస్ట్ శుభలేఖ, శుభలేఖ, మంత్రి గారి వేంకుడు, పులి, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడేను చాలా గ్యాప్ తర్వాత, చాలా గ్యాప్ తర్వాత. అసలు ఆయన హీరోగా చేసిన సినిమా ద్వారా వచ్చిన పేరే మీది. అవును, లేకపోతే సుధాకర్ ఇంటి సూరావజ్జల సుధాకర్, శుభలేఖ సుధాకర్. ఫెంటాస్టిక్ సార్. అంటే ఒక క్యారెక్టర్ నేమ్తోని మీ పేరు మారింది అంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. నేను యాక్చువల్గా డైరెక్టర్ గారిని కూడా అడిగానండి, పేరు మారుస్తారా సార్? ఎందుకు అన్నారు. లేదు సార్, ఆల్రెడీ ఆ సుధాకర్ గారు ఉన్నారు, ఈజ్ క్వైట్ పాపులర్ అండి, ఇది అతనిదే నీదే పో అన్నారు. విశ్వనాథ్ గారిలో భలే చమత్కారం ఉంటాడే. అతనే నీది సార్. ఇంతమంది డైరెక్టర్స్ని చూశారు కదా, ఎవరన్నా ఒక స్పెషాలిటీ డెఫినెట్లీ, ఈచ్ వన్ హ్యాస్ ఎ స్పెషాలిటీ. మనం డెఫినెట్గా మనం ఇది ఎక్స్ట్రాడినరీ ఇదేమి కాదు. ఇప్పుడు మా గురుగారు విశ్వనాథ్ గారు ఉన్నారు, మీరు ఆయన సినిమాలన్నీ చూస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీసే. కరెక్ట్. ఆ పద్ధతులు కానీ, ఆ బిహేవియర్ ప్యాటర్న్ కానీ, ఆ అట్మాస్ఫియర్ కానీ అలా ఉంటాయి. అండ్ మీరు ఏ పాత్ర అయినా చూడండి, ఊరికే నిలబడి మాట్లాడరు, ఏదో పని చేసుకుంటూ ఇటు చేసుకుంటూ ఏమైనా మధ్యలో ఏమైనా ఉంటే ఒకసారి అలా చూడండి. దట్ ఈస్ హిస్ స్టైల్. వాటిలో ఆయనకి బాగా ఇష్టమైంది ఏంటంటే ఈ సంగీత కళలు బట్టి దాన్ని ఆయన ఇంబైబ్ చేసుకుని కథల్ని తయారు చేసుకుని, దట్ ఈస్ హౌ. నెక్స్ట్ ఇంకో గురువుగారు అని నేను ఎందుకంటానంటే, నా జీవితంలో శైలజ గారు రావడానికి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి జంఛాల గారు. ఆయనలో చూడండి, చిన్న మామూలే, మనం రెగ్యులర్గా మాట్లాడుకునే డైలాగే, బట్ ఆ టైమింగ్లో చెప్తేనే పండుతుంది. ఆయనది కూడా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కథ, బట్ హిస్ డైలాగ్, క్యాజువల్ డైలాగ్ కూడా అలా చెప్తే అదంత స్పందన వస్తుంది. ఇది 2. వంశీ గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ పొయిటిక్ డైరెక్టర్. నెక్స్ట్ బాపు గారు, ఆయనంత పెయింటింగ్స్లా ఉంటాయి. నెక్స్ట్ కమ్స్ క్రాంతి కుమార్ గారు, ఆయనంతా చాలా ఫార్వర్డిస్టిక్ థాట్స్ ఉన్న ఇది. నెక్స్ట్ సంగీతం శ్రీనివాసరావు గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ టెక్నికల్లీ అన్నీ తెలిసిన వ్యక్తి. దెన్ యూ కమ్ డౌన్ టు రామ్ గోపాల్ వర్మ గారు, తెలుగు సినిమాకు ఒక డిఫరెంట్ డైమెన్షన్ ఇచ్చేసిన వ్యక్తి. సాయి కిరణ్ గారు, మసూదా. ఎవరైనా ఫస్ట్ సినిమా చేస్తూ ఒక హారర్ సినిమా చేస్తారంటే నేను అడిగాను, లేదండి నాకు ఇది ఐ వాంట్ టు డూ ఇట్. ఎందుకంటే అది ఇది ట్రై చేస్తారండి, దీన్ని ఎవరో అటెంప్ట్ చేయరు, ఐ వాంట్ టు డూ ఇట్ అని. లేకపోతే మహివి రాఘవ్ గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ పాలిష్డ్ పర్సనాలిటీ. ఈ మన వివేక్ ఆత్రేయ గారు ఇప్పుడు చేస్తున్నది. అలాగే ఓజీ డైరెక్టర్ గారు, ఆయన ఈయన మన వశిష్ఠ గారు, బ్రిలియంట్. శంకర్ గారు ఇంకా అడగక్కర్లేదు. అదే అంటే ఎంత అదృష్టం. సో ఇది ఇప్పుడు మీరు వీళ్ళందరినీ మనం ఒకే ప్లాట్ఫామ్ మీద పెట్టి చూసామనుకోండి, మీరు మనమే చేయం. వీళ్ళు ఎలాగంటేను, ఈ 2 చేతులు ఉన్నాయి, 10 వేళ్ళు ఉన్నాయండి. ఈ 10 వేళ్ళు ఏది గొప్ప వేలు అని మనం చెప్పలేము. 10 వేళ్ళు గొప్పే. ఒకటి లేకపోయినా ఒకదానికి విలువ ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్మాట్ పట్టుకున్నారు, సినిమాకి కావాల్సిన ఫార్మాట్ పట్టుకున్నారు. 32 years ఆఫ్ కెరియర్. శుభలేఖ సుధాకర్ అద్దం ముందు నుంచి ఎస్ సుధాకర్ నువ్వు గెలిచావు అని నీకు ప్రౌడ్ మూమెంట్ ఏదన్నా? లేదు, ఎప్పుడు ఉండదండి, ఎప్పుడు ఉండదు. ఎప్పుడైనా అద్దం ముందు నిలబడి నన్ను నేను ప్రశ్నించుకునే క్వశ్చన్ ఎప్పుడూ ఒకటే ఉంటుంది, శివ అన్న సినిమా తర్వాత ఎందుకు నీకు సినిమాలు రాలేదు అని. నిజమే. నాకు కూడా మీ పెళ్ళైన కొత్తలో మీ పెళ్ళైన కొత్తలో అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత ఎందుకు అతను సైలెంట్గా ఉన్నాడని నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను అన్నీ విశ్లేషించుకున్నాను. పోనీ నా పద్ధత, ప్రవర్తన నేను సరిగ్గా చేయలేకపోతున్నా, అన్నీ చేసుకుంటే నాకెక్కడ ఆన్సర్లు దొరకట్లేదు. 90% ఏమైపోతుందంటేనండి, మీరు ఎంత మంచి గొప్ప నటుడైనా మీ పద్ధతులు కానీ ప్రవర్తన కానీ ఏమైనా కొంచెం ఉంటే అది ఇది ఎక్కువ దాని మీద ఇచ్చింది. అది లేదు, ఏదో వస్తాను అటు నేను చేసుకుంటాను, వెళ్ళిపోతాను. ఏదైనా ఉన్నదంటే ముందు మాట్లాడేస్తాను, ఇది కరెక్ట్, అండ్ దట్స్ ఇట్. అది అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ దానికి పట్టించుకోవాలి, వెళ్ళిపోవడమే. ఫెంటాస్టిక్ సార్. అసలు మీ జర్నీ, మీరు మాట్లాడేది అన్నీ ఏంటంటే నాకు నిజంగా ఎన్ని ఇంటర్వ్యూలు చేయొచ్చు మీతో. అంటే అంత లాంగ్విటీ ఉంది, అంత
పర్సన్స్తోని ఓన్లీ కే విశ్వనాథ్ గారి టాపిక్కి మన ఇద్దరం గంట సేపు మాట్లాడారు. ఎందుకంటే నాకు పర్సనల్గా ఆయనతో చాలా చనువు. వండర్ఫుల్ అండి. వాళ్ళందరూ సార్ ఈ ప్రపంచంలోనండి ఎవ్వరూ ఎవరిని తీసుకోరు. ఒక్కొక్కళ్ళలో ఒక ప్రత్యేకత ఉంది. ఈచ్ వన్ ఇస్ అన్ ఇండివిజువల్. అందుకే ఒక ఎదుగుంది. ఈ ప్రపంచంలో అందరికీ అన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ ప్రతి మనిషికి ఏదో ఒక విషయం తెలుస్తుంది. ఇది బాగుంది. ఈజ్ అ మాస్టర్ అన్ దట్. ఫ్యాంటాస్టిక్ సార్. మళ్ళీ మీరు ఇంకో మంచి అద్భుతమైన విజయం సాధించండి. మళ్ళీ కూర్చొని నాకు తెలియని అనేక విషయాలను మీ ద్వారా తెలుసుకుంటాను, ఎంజాయ్ చేస్తాను. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సుధా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్లాంటి అద్భుతమైన వండర్ఫుల్ పర్సన్స్ని కలిసి మీకు సంబంధించి అనేక విషయాలను చెప్తానికి ట్యాగ్ తెలుగు ఎప్పుడు ఉంటుంది. నేను మీ శివ మల్లాల. థ్యాంక్ యూ సో మచ్.